నమస్కారం. వెల్కమ్ టు వీణా స్టోరీస్ హబ్. ఈరోజు కథ ప్రేమదీపిక పార్ట్ 2. కాంచన, ప్రభాకర్ వీధిలో నడుస్తున్నారు. ఇద్దరూ షాపింగ్ చేసినట్టుగా చేతుల్లో ప్యాకెట్లున్నాయి. అబ్బా, ఆకలి వేస్తుంది. మనం ఎక్కడైనా కాఫీ తాగుదామా అన్నాడు ప్రభాకర్. అరే, సరిగ్గా నేను ఆ మాటే అనబోతున్నాను. ఇంతలో మీరు అనేశారు అంది కాంచన. చూశారా, అయితే మనిద్దరిది ఒకే భావం, ఒకే మాట అన్నమాట అన్నాడతను. ఆకలేస్తే అందరి అభిప్రాయాలు ఒకటే అవుతాయి. అది ఆకలి అభిప్రాయం. కాంచన నవ్వింది. కరెక్ట్, అతను కూడా నవ్వాడు. ఇద్దరూ ట్యాంక్ బండ్ కనిపించేట్టు ఈ మధ్యనే కట్టిన కొత్త హోటల్ మయూర్లోకి వెళ్లారు. ఆ హోటల్లో ఎక్కడ ఎటువైపు కూర్చున్నా ట్యాంక్ బండ్ అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరూ కూర్చున్నారు. బాయ్ రాగానే ప్రభాకర్ కాంచనాతో, మీకేది ఇష్టం? ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా అంటూ తనే బాయ్లా అడిగాడు. ఏదైనా పర్వాలేదు. అలా కాదు, మీకేదిష్టమో చెప్పి తీరాల్సిందే బలవంతం చేశాడు. దోశ, ప్రభాకర్ బాయ్కి చెప్పాడు. ప్రభాకర్ వెనక్కానుకొని కూర్చొని కాంచనని చూశాడు. కాంచన కళ్ళు కిటికీలోంచి దూరంగా కనిపిస్తున్న ట్యాంక్ బండ్ నీళ్లని తదేకంగా చూస్తున్నాయి. ప్రభాకర్కి కాంచన అంటే ఎప్పుడూ ఇష్టమే. ఈ క్షణంలో ఎందుకోగాని ఇంకా ఇష్టం అనిపించింది. అతను ఎన్నిసార్లో ఏదో చికాకులు మనసును చిరాకుపరుస్తుండగా అశాంతిగా ఆమె దగ్గరకొచ్చాడు. అదంతా కాంచనాతో 10 నిమిషాలు మాట్లాడగానే ఇట్టే పోయేది. ఇంతలో అతనికి హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చింది. జేబులు తడుముకొని ఉత్తరం ఒకటి బయటకు తీశాడు. కాంచనా పిలిచాడు. దూరంగా చూస్తూనే పలికింది. చెప్పడం మరిచాను. ఇదిగో, మీ బాబాయి నాకు ఉత్తరం వ్రాశారు. ఏమని? చూడు అందించాడు. కాంచన ఉత్తరం తీసుకొని చదివింది. అందులో ఇలా ఉంది. చిరంజీవి ప్రభాకర్కి. అనంతయ్య ఆశీర్వదించి వ్రాయునది. నిన్న నాన్నగారు బజారులో కనిపించారు. నువ్వు సెలవులకి ఇంటికి 6వ తేదీ వస్తున్నావని చెప్పారు. కాంచన కూడా కాలేజీకి సెలవులు ఇస్తారని వ్రాసింది. తేదీ వ్రాయలేదు. నువ్వు కాంచనని కనుక్కొని అవసరమైతే 1-2 రోజులు ఆలస్యమైనా సరే ఉండి అమ్మాయిని వెంట తీసుకురావలను. కాంచనకు కూడా నేను ఉత్తరం వ్రాస్తున్నాను. నువ్వు వీలైనంత ఎక్కువగా వెళ్ళి కాంచనని కలుస్తూ ఉండవలను. ఆదివారం వస్తే ఏ సినిమాకైనా తీసుకెళ్లవలను. కాంచన తండ్రి మరణం బాధ నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ స్థితిలో ఆమె ఒంటరిగా ఉండడం మంచిది కాదు. కానీ చదువు కోసం తప్పనిసరిగా అక్కడ ఉండాల్సి వచ్చింది. నువ్వు అక్కడే ఉన్నావు కాబట్టి నాకు చాలా ధైర్యంగా ఉంది. కాంచన ఉత్తరాల్లో కూడా నువ్వు తరచుగా వచ్చి చూస్తున్నావని వ్రాయడంతో నిశ్చింతగా ఉండగలుగుతున్నాను. నువ్వు వచ్చేటప్పుడే కాంచనని వెంట తీసుకుని రావలేను. ఎప్పుడు వస్తున్నది ఉత్తరం వ్రాయడం గాని టెలిగ్రామ్ ఇవ్వడం గాని చేయవలను. నా ప్రియ శిష్యుడి మూలంగా ఇంత సాయం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మీ నాన్నగారు, మీ అత్తయ్య కులాసా. నీకు నా సకల ఆశీస్సులు. ఇట్లు మీ మాస్టారు అనంతయ్య. కాంచన ఉత్తరం తిరిగిచ్చేసింది. కాంచన, మీ నాన్నగారు పోయి ఎన్ని రోజులైంది అడిగాడు. 9 నెలల 11 రోజులు ఒక పూట. వెంటనే ఖచ్చితంగా చెప్పేసింది. ఆ అమ్మాయి చెప్పే ఆ తీరు చూస్తే నిమిషం నిమిషం ఎలా లెక్క పెట్టుకుంటుందో తెలుస్తూ ఉంది. అతను సానుభూతిగా చూశాడు. కాంచనకి తండ్రి తప్ప ఎవరూ లేరు. ఆయన LICలో సూపరింటెండెంట్గా పనిచేసేవారట. ఆయన మితభాషి, చాలా కోపిష్టి అవడం వల్ల పరిచయస్తుల్లో అందరూ శత్రువులే తప్ప మిత్రులు ఎవరూ మిగల్లేదని అనంతయ్య గారు చెప్పారు. ఆయన నోటి దురుసుతనం వల్ల బంధువులంతా దూరమయ్యారు. అనంతయ్య గారు కూడా చాలా రోజులు రాకపోకలు మానేశారు. కానీ ఈ మధ్యనే ఒక పెళ్లిలో కాంచన కలిసి ఆయనతో మాట్లాడడంతో ఆయన అసంతృప్తి ఎగిరిపోయింది. కాంచనది అంతా తండ్రికి విరుద్ధమైన స్వభావం. అతను ఎంతో కోపిష్టివాడో. ఆ అమ్మాయి అంత సరళ హృదయురాలు. కాంచనకి చదువు మీద ఎంతో ఇష్టం ఉన్నా ఆ కాసేపట్లో అనంతయ్య గారు కాంచనతో ఎన్నో విషయాలు మాట్లాడారు. కాంచనని బాగా చదవమని ఆయన ప్రోత్సహించారు. అనంతయ్య గారిని బలవంతం చేసి కాంచన ఇంటికి తీసుకువెళ్ళింది. కాంచన తండ్రి హనుమయ్య స్వభావం కించిత్తు కూడా మారలేదు. అవే చిరచిరలాడే చూపులు, కొరకొరలాడి ఎదుటివారు పారిపోయేటట్టు చేసే స్వభావం. వీడు కాస్తంత కూడా మారలేదమ్మా అన్నారాయన. బాబాయ్, ఒకటి చెప్పండి. మీరు మాకు కావలసినవారు.
నాన్న స్వభావం కాస్త పెడసరి అయినంత మాత్రాన మమ్మల్ని వదిలేసుకుంటారా? ఈ ప్రపంచంలో మనం లేచినప్పటి నుంచి అందరూ మనకి నచ్చిన వారే ఎదురవ్వడం లేదు కదా, సర్దుకుపోతాం అవునా కాదా అంది. ఆయనకి నిజమేననిపించింది. అనంతయ్యకి చిన్న వయసులోనే భార్య పోయింది. ఆయనకి పిల్లలకి చదువు చెప్పడమే ఒక లోకం. ఆ లోకంలో పడితే ఆయనకి ఏదీ గుర్తుండదు. పిల్లలు కూడా ఆయనంటే బాగానే ఇష్టపడతారు. ప్రభాకర్కి కూడా ఆయనంటే చాలా గౌరవం. చదువు పట్ల శ్రద్ధ చూపించే ఏ వ్యక్తి అయినా సరే ఆయనకు ఇట్టే అభిమాన పాత్రుడు అవుతాడు. ప్రభాకర్ ఇంజనీర్ చదవాలని, అదే అతని స్వభావానికి తగిన విద్య అని అనంతయ్య గారు ఎప్పుడో చెప్పారు. పిల్లల మనస్తత్వపు నాడీ తెలుసుకుని వాళ్ళు ఏ రకపు చదువులో పైకి వస్తారో ఆయనకి బాగా తెలుసు. ఆయన సలహా ప్రకారం పిల్లల్ని చదివించిన తల్లిదండ్రులు అందరూ తాము సరైన నిర్ణయమే చేశామనే సంతృప్తి చెందారు. ఆ పెళ్లిలో కాంచన పరిచయమైన తర్వాత అనంతయ్య గారు హైదరాబాద్ పని మీద వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చేవారు. కాంచనకి అతి త్వరలోనే ఆయనంటే ఎనలేని గౌరవ అభిమానాలు ఏర్పడ్డాయి. బాబాయ్ అంటే ఎంతో ఆపేక్షగా వ్యవహరించేది. ఇంతలో హఠాత్తుగా హనుమయ్య గుండెపోటుతో ఒకరోజు రాత్రి మరణించాడు. కాంచన వెంటనే పినతండ్రికి టెలిగ్రామ్ ఇచ్చింది. అనంతయ్య వచ్చాడు. హనుమయ్య కర్మకాండలు ముగిశాయి. కాంచన ఒంటరిది అయిపోయింది. అనంతయ్య కాంచనని హాస్టల్లో చేర్పించాడు. కాంచన చదువుకి అవసరమైన ఏర్పాట్లు చేశాడు. తాను ఉన్నానని, కాంచనని బెంబేలు పడవద్దని ధైర్యం చెప్పాడు. తమ ఊరివాడే అయి ఇక్కడ చదువుకుంటున్న ప్రభాకర్ని తీసుకొచ్చి కాంచనకి పరిచయం చేశాడు. ప్రభాకర్ ఇంజనీర్ చదువుతున్నాడు. ప్రభాకర్ తండ్రి గోపాలరావుకి అనంతయ్య గారి స్థితిగతుల్లో హస్తిమ శకాంతరం. అంత తేడా ఉన్నా ఇద్దరూ చిన్ననాటి నుంచి తెలిసిన మిత్రులు అవడం వల్ల చనువు బాగా ఉంది. కాంచన విషయాలన్నీ అనంతయ్య గారి మూలంగానే ప్రభాకర్కి తెలిశాయి. తన ప్రియ శిష్యుడైన ప్రభాకర్ హైదరాబాద్లోనే ఉండడం, కాంచనకి హాస్టల్లో సదుపాయం కల్పించడంతో అనంతయ్య గారికి కాంచన విషయం కాస్త నిశ్చింతగా ఉంది. ఇంతలో బాయ్ దోశలు తెచ్చాడు. ప్రభాకర్ వాచ్ చూసుకుంటూ సరిగ్గా 8 నిమిషాలు అన్నాడు. దేనికి? దోశలు తీసుకురావడానికా అంది కాంచన. కాదు, మీరు ట్యాంక్ బండ్ వైపు చూస్తూ ఆలోచన సముద్రంలో మునిగిపోయి. అంటే నవ్వుతూ అడిగింది. ఇందాకట్నుంచి చూస్తున్నారు. మీరు అటే చూస్తూ తదేకంగా దేని గురించో ఆలోచిస్తున్నారు. మీరేం చేస్తున్నారు? రెట్టించింది కాంచన. మిమ్మల్ని చూస్తూ ఆలోచిస్తున్నాను. మీరేదో ఆలోచనలో మౌనంగా ఉండిపోతే మీ ఆలోచనని భంగపరచడం దేనికి అని నేను ఆ నీళ్లనే చూస్తున్నాను అంది కాంచన. అతను నవ్వాడు. బావుంది, మీ గురించి నేను, నా గురించి మీరు ఆలోచిస్తున్నాం, కానీ వేరే ఆలోచనలు చేస్తున్నామని అపోహపడుతున్నాం. ఇది చాలా డేంజర్ సుమా అన్నాడు. ఇద్దరూ దోశ తిన్నారు. బాయ్ కాఫీ తెచ్చాడు. ప్రభాకర్ కాంచన కప్పులో పంచదార వేసి కలుపుతూ ఊరు వెళ్లడానికి గురువారం నాటికి టికెట్లు రిజర్వ్ చేయించాను అన్నాడు. కాంచన ఒక్క నిమిషం ఆలోచనగా ఉండిపోయింది. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నేను ఆ ఊరు ఇంతవరకు ఎప్పుడూ రాలేదు, ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. మా ఊరా? మా ఊరికే చాలా అద్భుతంగా ఉంటుంది. తాలూకా హెడ్ క్వార్టర్స్ అవడం వల్ల చుట్టుప్రక్కల ఊళ్ళ నుంచి వచ్చిపోయే జనంతో హడావుడిగా రద్దీగా ఉంటుంది. పేరుకి అంత చిన్న ఊరే కానీ 8 సినిమా హాళ్లు ఉన్నాయి. కానీ థియేటర్లో ఎప్పుడు చూసినా ఒక్క టికెట్ దొరకదు. మళ్ళీ అంత రద్దీగా ఉంటుంది. 2 దేవాలయాలున్నాయి, ఒక మసీదుంది. ఒక వీధి పొడుగున బెల్లపు బట్టీలే. బెల్లం వాసన గుమగుమలాడుతుంది. ఊరి చుట్టూ చెరుకు పొలాలు. సాయంత్రం వేళ అక్కడికి షికారు వెళితే ఎంతో హాయిగా ఉంటుంది. ప్రభాకర్, కాంచన ఇద్దరూ హోటల్లో టిఫిన్ తినడం పూర్తయి హోటల్ బయటికి వచ్చి ట్యాంక్ బండ్ ఒడ్డున నడుస్తున్నారు. అయినా ప్రభాకర్ ఇంకా వాళ్ల ఊరి గురించే ఉత్సాహంగా చెప్పేస్తున్నాడు. ఆ ఉత్సాహంగా చెప్పడంలో అతను బిల్ చెల్లించి చిల్లర తీసుకోవడం మర్చిపోతే బాయ్ గుర్తు చేశాడు. అతను అనర్ఘలంగా మాట్లాడుతూ కాంచనని తన మాటల వెంట తన ఊరిలోకి రెక్కల మీద తీసుకెళ్లి అన్ని ప్రదేశాలు చూపిస్తున్నాడు. కాంచన అతని ఉత్సాహం చూసి సంభ్రమంగా వింటోంది. దారిని పోయే ఒకరిద్దర్లు కళ్ళజోడు పెట్టుకున్న ఈ తెల్లటి కుర్రాడు పక్కనున్న అమ్మాయికి ఎంతో ముఖ్యమైన విషయం చెబుతున్నట్లుగా చెబుతుంటే ఆసక్తిగా తిరిగి చూస్తూ వెళుతున్నారు. ప్రభాకర్ మాత్రం తన ధోరణిలోనే ఉన్నాడు. మా ఊరిలో ఇంకా పెద్ద విశేషం ఏమిటో తెలుసా? ఏమిటి? కాంచన ఉత్సాహంగా అడిగింది.
భామాపురం జమీందారు గారి భవనం. అది మా ఊరికే గర్వకారణం. ఎంత బావుంటుందో తెలుసా? ఎంత బావుంటుంది చెప్పలేనంత. నేను వచ్చి చూస్తానుగా. వాళ్ళిద్దరూ ట్యాంక్ బండ్ చివరిగా వచ్చేశారు. ప్రభాకర్ టైం చూసుకున్నాడు. అరే, మనం గంట నుంచి నడుస్తున్నాం అన్నాడు. కాంచన అవునన్నట్టు చూసింది. కాలు నొప్పులు పుట్టాయా? మీ ఊరంతా తిరిగాం కదా అందుకని. అదేమిటి? ఆశ్చర్యంగా చూశాడు. అవును మరి, మీ మాటలతో నాకు మీ ఊరు చూసినట్టే ఉంది. రేపు వెళ్ళగానే ఆ సినిమా హాలు, ఆ తాలూకా కచేరీ ఆఫీసు, ఆ జమీందారు గారి భవనం, ఆ బెల్లం బట్టీల వీధి, ఆ దేవాలయాలు, మసీదు అన్నీ ఇట్టే చెప్పేయగలను అంది నవ్వుతూ. ప్రభాకర్ కూడా నవ్వాడు. ఇద్దరి నవ్వులు జతకలిశాయి. ఆ నవ్వులు పారిజాత వానలా, స్నేహ పరిమళాలు గుమాలింపులా ఉన్నాయి. ఇద్దరూ మనోనైర్మల్యం కలిగిన వ్యక్తుల కలయికలో ఉండే నాజూకైన భావం వారి మధ్య స్నేహబంధంలా ఉంది. ఇద్దరూ చదువు పట్ల అత్యంత ఆసక్తి కలవాళ్లే. ఇద్దరూ భవిష్యత్తు పట్ల గాఢమైన నమ్మకం కలిగిన వ్యక్తులే. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అభిమానంతో కూడిన ఇష్టం. ఇద్దరూ కలిసి గడిపితే కాలం రాయంచులా ఇట్టే ఎగిరిపోతుంది. వాళ్ళిద్దరి మనసులు మానస సరోవరాల్లా అత్యంత నిష్కల్మషంగా, నిర్మలంగా ఉంటాయి. ఆ ఇద్దరినీ చూసిన అందరూ ఒకరికి ఒకరు అన్ని విధాలా ఈడూ జోడు అనుకొని ముగ్ధులు అవకమానరు. కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.